మత్తయి సువార్త 12వ అధ్యాయం 33-34లో చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన అది మంచిదా కాదా అని బయట పెట్టేది ఆ చెట్టుకు కాసిన పండు. ఈ పండు తీపిదనం చూస్తూ ఉంటే, ఈ పండు పులుపుదనం చూస్తూ ఉంటే, ఈ పండు రంగు చూస్తూ ఉంటే, ఈ పండు రుచి చూస్తూ ఉంటే కాసిన ఆ చెట్టు మంచిదే కదా అనుకుంటాం మనం. నిజమే, చెట్టు పండు వలన అది మంచిదా చెడ్డదని తెలియపరచబడినప్పుడు, ఓ మనిషి, నువ్వు మంచివాడా చెడ్డవాడని చెప్పడానికి నీ నోట నుంచి వచ్చే మాట చాలు. అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి ఎన్ని మెతుకులు పట్టుకుంటారు మీరు? అందులో అన్నం తీసుకుంటారా? లేదు కదా. అలా తీసుకొని ఒక మెతుకు, ఒక బియ్యపు గింజను మీరు పట్టుకొని చూస్తారు, ఉడికిందా లేదా. వందల్లో వేలలో ఉన్న బియ్యపు గింజలు, కానీ నువ్వు చూసింది మాత్రం ఒకటే. ఇది మీకు అర్థమైతే నువ్వు మంచివాడా చెడ్డవాడనడానికి నీ నోట నుంచి వచ్చే మాట, ఒక్క మాట చాలరా, అక్కడే పట్టేస్తాను నేను అన్నాడు దేవుడు. అక్కడే పట్టుకుంటాను.